పిల్లలు కట్ట జై శ్రీరామ్. ఈరోజు హనుమత్ జయంతి. హనుమత్ జయంతి విశేషంగా తిథి, వారము, నక్షత్రము కలవడం అనేటువంటిది ఒక విశేషం. ఈరోజు వారంతో పాటు ప్రత్యేకమైనటువంటి ఒక స్వామి తిథితో వారం కూడా కలిసింది. హనుమత్ జయంతి అనేటటువంటిది హిందువులు జరుపుకునేటటువంటి అనేక పండుగలలో హనుమత్ జయంతి కూడా ఒకటి. హనుమంతుల వారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణ భవేత్ అన్నట్టుగా 12 సుగుణాలు హనుమంతుని వారిని స్మరిస్తేనే కలుగుతాయనేటటువంటి ఒక శాస్త్రవాక్యం. అందుకని హనుమంతుల వారు ప్రత్యేకమైనటువంటి ఒక రామదూతే కాదు, రామకార్య ధురంధరుడు. కాబట్టి హనుమంతుల వారిని స్మరించడం, హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకొని మన కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం అనేది ఆనవాయితీ, ఆదర్శము కూడా. అందరికీ హిందూ బంధువులందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆదర్శమూర్తి. మరి ఏ విధంగా అయితే తమ కార్యాన్ని ఏమాత్రం భంగం కలుక్కోకుండా సక్రమంగా నిర్విఘ్నంగా జయప్రదం కావాలో ఆచరించి చూపించినటువంటి మహోన్నత మూర్తి. అటువంటి యొక్క హనుమంతుల వారిని స్మరించుకోవడం మనందరి యొక్క ముఖ్య కర్తవ్యం. కాబట్టి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో ఈ ర్యాలీని నిర్వర్తించేటటువంటి భాగంలో ప్రారంభం చేసుకునే దానికోసంగా హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు. అందరికీ జై శ్రీరామ్. శుభం. సరోజన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయ జోదాయక పదచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ ఇహ పర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ